నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సహజీవనం ధారావాహికం నుండి 10వ భాగం ముగింపుని వినేద్దామండి. జరిగిందంతా తెలుసుకుని స్నేహితురాలి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన మాధురి చెడామడా తిట్టింది మాధవిని. అతన్ని అలా అనటానికి నీకు నోరేలా వచ్చింది? అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేసేవారు. ఎక్కడ నీ కెరియర్ దెబ్బతింటుందో అని తాపత్రయపడినందుకు బాగానే బుద్ధి చెప్పావు అంది. మాధవికి కోపం వచ్చింది. ఇది నీకు అనుభవం కాలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. కన్న బిడ్డ ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా? రేపు నీకు బిడ్డ పుట్టాక నీకే తెలుస్తుంది. వాడికింత ప్రమాదంగా ఉంటే నేనక్కడ రికామీగా ఉండిపోయాననే ఆలోచన నన్ను కలచివేస్తోంది అంది విసురుగా. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి మధుతో మాట్లాడు, సారీ చెప్పి ఇంటికి తీసుకురా సలహా చెప్పింది మాధురి. ఏమిటి, నేను వెళ్ళి క్షమాపణ చెప్పాలా? ఎందుకు? నేనేం తప్పు చేశానని? ఏదో ఓ మాట అనుకున్నంత మాత్రాన ఇల్లు వదిలిపోవాలా? తప్పు చేసింది ఆయన గారే కాబట్టి తనే వచ్చి నాకు సారీ చెప్పాలి అంది పంతంగా. అది కాదే, మగవాడు తనంతట తాను రావాలంటే అభిమానంగా ఉండదా? నచ్చ చెప్ప చూసింది. చర్రుమంది మాధవి. అదిగో అక్కడే నాకు చిర్రెత్తుకొచ్చేది. పురుష అహంకారం అని మనం సరిపెట్టుకోవడం ఎందుకు? ఎవరు తప్పు చేస్తే వారే లొంగి రావాలి. మళ్ళీ మగవాడు అంటూ ప్రత్యేకత ఒకట? నేను చచ్చినా వెళ్ళను అని కొండ మద్దలు కొట్టి చెప్పేసింది. ఇక ఇది వినదు, ఉడుం పట్టు దీనిది అని నెత్తి బాదుకుని మధు దగ్గరకు పరిగెట్టింది. అంతా విన్నాడు మధు. మీకు తెలియదా మాధురి, మగవాడి నన్న అహంకారం, ఆ వంకన అధికారం చలాయించాలన్న మూర్ఖత్వం నాకు ఈనాడు లేవు. కానీ తనైనా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. ఇక ముందు ఇలా చెయ్యకు, నా మనసుకు కష్టం కలిగింది అని చెప్తే నేను సంతోషించేవాడిని కాదా? బాబు పట్ల ప్రేమాభిమానాల్లో నేనేమైనా తేడా చూపించానా? మళ్ళీ అక్కడ మాతృప్రేమ కన్న కడుపు అంటూ వెధవ సెంటిమెంట్లు ఎందుకు? నా తప్పు ఉంటే క్షమాపణ చెప్పుకోవటం కాదు, కాళ్ళు పట్టుకోవటానికైనా సిద్ధమే. కానీ నా తప్పు లేనప్పుడు క్షమాపణ చెప్పమనటం ఎంత మటుకు న్యాయమో మీరే ఆలోచించండి అన్నాడు. ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు మాధురికి. మరొక 4 రోజులాగి చూద్దాం. అప్పటికి ఆవేశాలు కాస్త చల్లబడతాయి, తెలివితేటలు పనిచేస్తాయి. వాళ్ళ దోవన వాళ్ళను వదిలేద్దాం అన్నాడు భాస్కర్. ఒక 1 నెల రోజులు గడిచాయి భారంగా. మధుకి ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉద్యోగం దొరికిందనే వార్త, మాధవికి ప్రమోషన్ వచ్చిందనే వార్త ఒకేసారి తెలిసాయి. అవటానికి 2 శుభవార్తలే అయినా విని మరింత అయోమయ అవస్థలు పడిపోయారు ఆ దంపతుల శ్రేయోభిలాషులు. ఫోన్ చేసి తల్లితో మాట్లాడాడు మధు. చాలా సంతోషం కన్నా అందావిడ. 2-3 రోజుల్లో బయలుదేరి వెళ్తానమ్మా అని చెప్పాడు. మంచిది నాయనా మళ్ళీ చెప్పింది. నువ్వు నాతో రా అమ్మా అడిగాడు. నేనెలా వస్తానులేరా, నాకు 1,00,000 బాధ్యతలున్నాయి. అన్నీ వదిలించుకుని ఉన్న పాటను పారిపోలేను కదా, నువ్వు వెళ్ళు కాస్త నిష్ఠూరంగానే చెప్పింది. ఏం మాట్లాడాలో తోచనట్లు ఉండిపోయాడు మధు. తల్లి ఏమైనా చెప్తుందేమోనని కాసేపు చూసి ఆవిడేమీ మాట్లాడకపోవటంతో సరేనమ్మా, వెళ్లే ముందు నిన్ను కలుసుకుని వెళ్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉంది మాధవి. అది భర్త ఫోన్ అని తెలుస్తూనే ఉంది. అత్తగారు ఏమన్నా చెప్తుందేమోనని కాసేపు చూసింది. ఆవిడ కూని రాగాలు తీస్తూ ఉండటం చూస్తూ ఉండేసరికి ఆపుకోలేక, మీ అబ్బాయి ఫోనేనా, ఏమిటి విశేషం అంది ఏదో ఆసక్తి లేనట్లు నటిస్తూ. ఏముంది, తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి పోయిందని సామెత చెప్పినట్లు వీడు మధ్యప్రదేశ్ వెళ్ళి ఉద్యోగం చేస్తాడట. తనకి తోచదు, ఒకరు చెప్తే వినడు. చిన్నప్పటి నుండి ఇంతే తాళ తెక్క వేధవ, చంపుకు తినేవాడు విసుక్కుంది. ఆ మాటకి మాధవికి కాస్త కోపం వచ్చింది. చెప్పే తీరును చెప్తే ఎందుకు వినడు? మీకంత ఓపిక ఉండేది కాదేమో, అంత మాత్రాన తల తిక్క అది ఇది అనటం ఎందుకు అంది చిరాగ్గా. విచిత్రంగా చూసి తల తిప్పుకుంది భారతి. ఓ అబ్బా, మా లవ్ బయలుదేరావులే వాడిని వెనకేసుకురావటానికి, వాడి మీద ప్రేమ కొట్టుకుపోతుంది అనేసింది. చివాలను అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది మాధవి. ఈ పెద్దవాళ్లతో ఇదో గోల. 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అనుకుంది. అంతలోనే అంతరాత్మ నిలదీసింది. ఎవరి పరిస్థితికి కారణం? ఎవరి వల్ల ఇలా జరిగింది? నవ్వుతూ నవ్విస్తూ ఆహ్లాదంగా ఉండే భర్త స్థానంలో ఈ చాదస్తం అత్తగారు ఉండటానికి కారణం ఎవరు?
అంతలోనే పశ్చాత్తాపం కలిగింది. పాపం పెద్దావిడ కొడుకు ఇల్లొదిలి వెళ్ళిపోయినా కోడల్ని మనవణ్ణి చూసుకుంటోంది ఆ పుణ్యాత్మరాలు. ఇన్నాళ్లుగా ఒక్క మాట పరుషంగా మాట్లాడి ఎరగదు. కొడుకు రమ్మన్నా వెళ్ళనంది. కానీ ఇలా ఎంతకాలం ఈవిడ తనను అంటిపెట్టుకుని ఎంతకాలం ఉంటుంది? ఆవిడ వెళ్తే తన పని, డబ్బు పారేస్తే మనుషులు దొరుకుతారు. కానీ వాళ్ళు సొంత వాళ్ళు అవుతారా? అవన్నీ అలా ఉంచి తన సంసారం ఏమవుతుంది? మధు అంత దూరం వెళ్ళిపోతాడా? ఆ ఆలోచనే భరించలేకపోయింది. ఏడుపు వచ్చింది. అసంభవం. మధు లేని బతుకు వ్యర్థం. ఏవైనా సరే మధుని ఆపాలి. అతను వాళ్ళ అమ్మను చూడకుండా వెళ్ళడు. ఆవిడ కోసమైనా ఇంటికి రాక మానడు. అప్పుడు తనే క్షమాపణలు చెప్పి వెళ్ళొద్దని వేడుకుంటే సరిపోతుంది అని ఆ ముహూర్తం కోసం వేచి ఉంది మాధవి. ఆఫీస్కు సెలవు పెట్టేసింది. ఇంట్లోనే ఉండిపోయింది. మధుతో మాధవి ప్రమోషన్ గురించి చెప్పింది మాధురి. వచ్చే జీతం, పెరిగే సౌకర్యాలు వివరించింది. అంతా బాగానే ఉంది. తెలివితేటలు అమోఘం. లేనిదల్లా లోకజ్ఞానం ఒకటే. తలపొగరు కావలసినంత. దానికి సాయం మూర్ఖత్వం అంది చిరాగ్గా. మధుకి మనసు చివుక్కుమంది. అదేమీ కాదండి. తన మనసులో ఏమీ దాచుకోదు. మొహాన అనేస్తుంది. అది బయట వాళ్ళకి మొండితనంగా, మూర్ఖత్వంగా కనిపిస్తుంది అన్నాడు. అబ్బా, భార్య మీద ఈగ వాలనివ్వటం లేదు. ఇంత ప్రేమైతే ఎలా చెప్పండి? ఇంకో 4 రోజులు గడిస్తే ఎవరి దోవ వారిది. ఇక మాధవి పట్ల మీ ప్రేమాభిమానాలు తగ్గించుకుంటే మంచిది అంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధు. మాధురి మాటలు అతని మనసును తూట్లు పొడిచాయి. నిజమే, వెళ్ళిపోతే ఉద్యోగం ఉంటుంది. నెల తిరిగేసరికి డబ్బు వస్తుంది. ఎందుకు? ఎవరి కోసం? మధు ఉండదు. బాబు దగ్గర ఉండడు. ఇంకెవరి కోసం కష్టపడాలి? హఠాత్తుగా విరక్తి లాంటిది కలిగింది. ఎందుకొచ్చిన ఉద్యోగం? లక్షణంగా ఏ ఆశ్రమానికి పోతే సరి అనిపించింది. మాధవి, బాబు, తమ ఇల్లు గుర్తొచ్చాయి. కళ్ళ నీళ్లు తిరిగాయి. లాభం లేదు. భార్య బిడ్డల్ని వదిలేసి తను బతకలేడు. మాధవి తన ప్రమోషన్ విషయం చెప్పడానికి వస్తుంది. రాకపోయినా కనీసం ఫోన్ అయినా చేస్తుంది. ఆ సంతోషం తనతో పంచుకోకుండా ఉండలేదు. మాధవి రాగానే మధు నేను ఒంటరిగా ఉండలేను అని చెప్పి జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను రావటం లేదని ఆ కంపెనీ వారికి టెలిగ్రామ్ ఇచ్చేశాడు. ఎక్కడికైనా వెళ్తే ఈలోగా మాధవి వచ్చి వెళ్ళిపోతుందేమోనని గుమ్మం కదలకుండా కూర్చున్నాడు. 2 రోజులు గడిచిపోయాయి. అటు మధు, ఇటు మాధవి ముళ్ల మీద కూర్చున్నట్టున్నారు. వేచి వేచి విసిగిపోయారు. ఎవరైనా కల్పించుకొని మధ్యవర్తిత్వం వహిస్తే బాగుండునని తాపత్రయపడ్డారు. కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. కొడుకు కోసం పచ్చళ్ళు, పిండి వంటలు సర్దుతున్న అత్తగారిని చూస్తే అరికాలి మంట నెత్తికెక్కింది మాధవికి. ఈవిడికి చీమ కుట్టినట్లయినా లేదు అని విసుక్కుంది. ఆ కోపం పని మనిషి మీద చూపించింది. తెల్లవారితే మధు ప్రయాణం. అతను రానేలేదు. ఈవిడగారే అన్నీ సర్ది ఉత్తరం రాసేసి మనిషి చేత పంపించి చక్కా కూర్చుంది. ఆశ కూడా అణగారిపోగా దిగాలి పడిపోయింది. అటు మధు అవస్థ కూడా అలాగే ఉంది. మాధవి రానేలేదు. తెల్లవారితే లెక్క ప్రకారం తన ప్రయాణం అని తెలిసి రాలేదంటే ఇక రాదు. పాపం తన మనసు ఎంత కష్టపడిందో. లేకపోతే ఇంత మొండి పట్టు పట్టదు. ఇక లాభం లేదు. తానే వెళ్ళాలి. వెళ్ళి మనసు విప్పి చెప్పుకోవాలి. అర్ధరాత్రి 12ంటికి బైక్ మీద బయలుదేరాడు మధు. అటు పొర్లి ఇటు పొర్లి లేచి కూర్చుంది మాధవి. అయినా తన్నదే బుద్ధి తక్కువ. ఉద్యోగరీత్యా తెల్లవారి లేస్తే ఎంతమందిని బ్రతిమాలటం లేదు. కట్టుకున్న భర్తని చేసిన తప్పుకు చెంపలు వేసుకుని క్షమాపణ అడగటానికి ఇంత సంకోచం ఎందుకు? ఇక ఆలస్యం చేస్తే జీవితం అంతా బాధపడాలి. లేచి ఉన్న పాటున కారు తీసుకుని దూసుకుపోయింది. అర్ధరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లు అర్జెంటుగా నైటీలోనే కారులో వెళ్ళిన కోడల్ని గమనించి గుండె నిండా ఊపిరి పీల్చుకుంది భారతి. అర్ధరాత్రి రోడ్డు ఖాళీగా ఉంది. దూసుకుపోతున్నాడు మధు. 1-2 కార్లు ఎదురవుతున్నాయి. టర్నింగ్ దగ్గర వేగంగా ఎదురొచ్చిన కారును చూసి వెధవ ఎవడో పూటుగా తాగున్నాడు అని తిట్టుకున్నాడు. అంతలోనే ఏదో అనుమానం వచ్చి బైకు నాపి వెనక్కు తిరిగి చూశాడు. అనుమానం నిజమే. అది తమ కారే. గిర్రున బైకు తిప్పి వెనక్కొచ్చాడు. కారు దగ్గర ఆపి బైకు దిగాడు. ఒక్క అంగలో వెళ్ళి డోర్ తీశాడు. కారులోకి వచ్చిన భర్తను కౌగులించుకొని బావురు మంది మాధవి. తన బాధంతా వెళ్ళబోసుకుంది. క్షమాపణలు చెప్పుకుంది. నువ్వు లేకుండా నేను బతకలేను అంది. నేను చెప్పాలనుకున్నవన్నీ నువ్వు చెప్పేస్తే ఎలా? నాదే తప్పు అంటూ మొదలుపెట్టి మనసు విప్పి చెప్పుకున్నాడు మధు.
నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, కావాలంటే ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చెయ్యి అంది మాధవి. నేనెక్కడికి వెళ్ళను. ఇక ఉద్యోగం అంటావా? నా భార్య దర్జాగా లక్షలకి లక్షలు సంపాదిస్తూ ఉంటే ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేమిటి? నేను రాజాలా ఇంట్లో ఉండి నా బాబుని పెంచుకుంటాను. ఈ పాపాయిని ప్రేమగా చూసుకుంటాను అన్నాడు మధు. ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోయి తృప్తిగా నవ్వుకున్నారు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.